వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 1000 తాబేళ్లను రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్పేట్ అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్టు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. 30 బస్తాల్లో సుమారు 1000కి పైగా తాబేళ్లను 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 1000 తాబేళ్లను రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్పేట్ అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. 30 బస్తాల్లో సుమారు 1000కి పైగా తాబేళ్లను 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 1000 తాబేళ్లను రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్పేట్ అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మీదుగా ఒడిశాకి తరలిస్తున్న సుమారు 1000 తాబేళ్లని రేంజ్ ఆఫీసర్లు మా చెకింగ్ సమయంలో బయటపడడం జరిగింది. అయితే పుష్ప సినిమా రేంజ్ లో కింద ఒక సీక్రెట్ అర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అరలో తాంబేల్ని మూటల కింద కట్టి 30 మూటల్లో వేయడం జరిగింది. పైన ఉల్లి బస్తాలు వేసి ఇటు ఒరిస్సాకు చెందిన ఒక లోడింగ్ వ్యాన్ లో తరలిస్తుండగా పోలీసులు చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులు కింద ఓపెన్ చేసి చూడగా అందులో 30 బస్తాల్లో 1000 తాంబేళ్లు పైగా ఉండడం కూడా చూసి పోలీసులు ఒకసారిగా షాక్ అయ్యారు. అయితే దీన్ని రామచంద్రపురం నుంచి మైదానం ఏరియా నుంచి ఇటు ఒరిస్సాకు తరలిస్తున్నట్టు సమాచారం అంది. ఇద్దరిని అందులో డ్రైవర్ ని మరియు ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అట్లా ఓకే చిరంజీవి, అయితే ఈ అక్రమ రవాణా వెనక ఎవరున్నారు ఏంటనేది ఏమైనా తెలిసిందా? ఈ రవాణా అనేది ఎక్కడికి చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే గతంలో ఇటు రంపచోడవరం ఏజెన్సీ మీదుగా కూడా ఎన్నోసార్లు ఇలాగా తాబేళ్లని అక్రమ రవాణా చేయడం జరిగింది. అయితే ఎవరు తరలిస్తున్నారన్న దానిపై కూడా ఇంకా పూర్తి విచారణలో తెలియాల్సి ఉంది. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలన్నది